ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరనంటాయి. ఎక్కడ చూసినా తెలంగాణ ఆడపడుచులే బతుకమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బంగారు బతుకమ్మ అంటూ ఆట పాటలతో ఆడపడుచులు అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మను ప్రారంభించారు. ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న అటవీ శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆట పాటలతో నృత్యాలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి 9 రోజుల పాటు రోజొక్క పువ్వులతో అలంకరించి బతుకమ్మను ఆడతారు. చివరి రోజు సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. నింగిలోన సింగిడి నేల మీదికొచ్చిన 9 రోజుల జాతరై సాగిన ఇంటిలో ఆనందయ్యేలా గౌరమ్మ కొలువైన వేళ పువ్వుల వానై కురిసిన వేళ బతుకమ్మ నిలిచిన నేల ఆడపడుచులందరూ పొట్టిల్లు చేరగా అమ్మలక్కలంత చేరి ఆడి పాడగా ఇంటిలో ఆనందయ్యేలా గౌరమ్మ కొలువ. నమస్కారం అండి. మా అమ్మ వాళ్ళు హన్మకొండ అండి. మేము వరంగల్లో ఉంటాము. ఈ బతుకమ్మ పండుగ అంటే మన అచ్చమైన తెలంగాణ పండుగ అండి. ఈ పండుగ ముందు బొడ్డెమ్మ అని 9 రోజులు ఆడతారు. దాని తర్వాత ఈ బతుకమ్మ మొదలవుతుంది. బతుకమ్మ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఇది అని రోజుకొక విధంగా 9 రకాలుగా ఉంటది. అమ్మవారి నవరాత్రులు కూడా ఉంటామండి. ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యము, ఒక్కో రకమైన చీరతో, అమ్మవారి అలంకరణతో, స్వాములు మాల వేసుకొని, మా విశ్వకర్మ వీధి పక్కనే ఉంటుందండి. మా వీధిలో చాలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎంత అంటే ఈ 9 రోజులు కేవలం అమ్మవారి గురించే మా పనులు, మా వ్యాపారం అంతా వదులుకొని అమ్మవారికే అంకితం చేస్తాము. మా పక్కనే ఉంటాం. మేము పిల్లలు, మేము కుటుంబాలతో సహా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా, అమ్మవారి నవరాత్రులు ఎప్పుడు వస్తాయి, బతుకమ్మ ఎప్పుడు వస్తుందని ఎంతో ఆరాటంగా పిల్లలే కాదు పెద్దలు అందరూ ఎదురు చూస్తాము. ఎంతైనా మన తెలుగు సాంప్రదాయాలే. మన సంప్రదాయాల కిందికి ఏవి రావు. మనం ఇక్కడ తెలంగాణలో తెలుగు గడ్డలో పుట్టడం మా తెలుగు ఆడపడుచుల అదృష్టం అని గర్వంగా చెప్తున్నాను. తెలుగు ఇంటి ఆడపడుచు అనుకోవడం అనేది, తెలుగు ఇంట్లో పుట్టడమే ఒక అదృష్టం. ఎన్ని పండుగలు, ఎన్ని సెలబ్రేషన్లు, ఎన్ని రకాలు పిండి వంటలు గాని, చీరలు గాని, అలంకరణ చాలా ఉంటదండి. చెప్పుకుంటూ పోతే సరిపోదు. నా పేరు రేవూరి కవిత. ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ స్టార్ట్. 9 రోజు పూలు, ప్రతి ఒక్క రకరకాల పూలతోటి పూజించే పండుగ. ప్రతి ఒక్క ఆడపడుచు ఇంట్లో ఉండకుండా ఈ 9 రోజులు టైం తీసుకొని కేటాయించి ప్రతిరోజు దినదినం దీన్ని ప్రోత్సాహంగా ముందుకు సాగించాలి. మనం ఇప్పుడే మర్చిపోతే మన పిల్లలు తరతరాలు మర్చిపోతూ ఉంటారు. ఇది మర్చిపోకుండా ముందు మనమే సాగియాలి. ఒకరికొకరం తోడుగా ఉండి మంచిగా స్నేహంగా కలిసి అందరం కలిసి ఒక దగ్గర అక్క చెల్లెలాగా, తోడుబుట్టు లాగా మంచిగా కలిసి ఆడుకోవాలని నా యొక్క మనవి. నా పేరు శోభారాణి. నేను తెలంగాణలో మా చిన్నప్పటి నుండి తెలంగాణలో రకరకాలుగా పూలతో పూజించి ఆడుకునే నవరాత్రి ఉత్సవాలు రకరకాలుగా చేస్తారు. కానీ మన తెలంగాణ సంస్కృతి ఏంటంటే అన్ని రకాల పూలతో గౌరమ్మను పూజిస్తూ రోజొక రకం నైవేద్యంతో పూజించి లాస్ట్ 9వ రోజు అమ్మవారిని నదిలో కలపడమే మన యొక్క సాంప్రదాయం, సంస్కృతి. దీన్ని ఎంగిలిపూల బతుకమ్మ అంటాడు. బతుకమ్మ ఒక సంస్కృతి, సాంప్రదాయం ఉంది. ఒక రాజుగారి కుమార్తె దీని యొక్క విశేషత. ఆమె ఎన్ని రోజులైనా ఆయనకి పిల్లలు లేకపోతే ఒక పుట్టిన అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టి ఆ అమ్మాయినే తన యొక్క కష్టాల ద్వారా ఆమె చనిపోబోతుంటే తర్వాత ఆమెనే అమ్మవారిగా సృష్టించి పూజించే యొక్క సాంప్రదాయం ఈ బతుకమ్మ యొక్క కథలో విశిష్టత. ఈ అమ్మవారిది ఏంటంటే రోజొక రకం, అన్ని రకాల పూలు మనం పూజకు వాడపోయినా ఈ రోజు ఏ రకమైన పువ్వునైనా మనం వాడుతూ ఉంటాము. అన్ని పువ్వులు పూజకు యోగ్యమైనవే అని చెప్పడం బతుకమ్మ యొక్క సాంప్రదాయం. ఇది గౌరీ మాతను మనము పసుపుతో చేసి పూజించేటువంటి ఒక సాంప్రదాయం. మన తెలంగాణ ఆడపడుచులు చక్కగా పూజిస్తూ అమ్మవారిని కొలుచుకుంటూ
పసుపు కుంకుమాలని కాపాడమని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. అమ్మవారి కొలువులోన పసిడి పువ్వులవ్వగా అందరి గౌరమ్మ. నా పేరు సంధ్య. తెలంగాణలోనే బతుకమ్మ పండుగ అతిపెద్దది. అందులో వరంగల్లో చాలా స్పెషల్గా చేసుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని చేసుకుంటారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ అని ఆరో రోజు బతుకమ్మ ఆడరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నపూసల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మను చేసి గౌరమ్మను నీటిలో నిమజ్జనం చేసి బతుకమ్మ పండుగను పూర్తి చేస్తారు. ఇక్కడ అన్ని పూలతోటి బతుకమ్మను పేర్చి బతుకమ్మ పైన పసుపుతో గౌరమ్మను చేసి పూజిస్తారు. ఈ పూలతో చేసే పండుగ కాబట్టి సద్దుల బతుకమ్మకు ఇంత పేరు వచ్చింది. ఆశీస్సులు తల్లి ఇచ్చని దీవెనలు. పువ్వులు పూయించే సంస్కృతి తెలంగాణలో ఉంది. ఆడపడుచులు వాళ్ళ తల్లి వారి ఇంటి నుంచి ఇంటికి వచ్చి 9 రోజుల పాటు 9 రకాల పూలతోని బతుకమ్మను పేరుస్తారు. ఈ రోజు మొదటి రోజు బతుకమ్మగా ఎంగిల్పుల బతుకమ్మని మేము ఆడుకుంటున్నాము. 9 రోజుల తర్వాత సద్దుల బతుకమ్మని జరుపుకుంటాము. దాని తర్వాత బతుకమ్మని గంగమ్మకు అర్పిస్తాము. మన తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. ఎన్నో రకాల పూలతోని సంస్కృతి సాంప్రదాయాలతోని ఆడపడుచులు అందరూ కలిసి ఏకమై మంచిగా అందరూ కలిసి బతుకమ్మని జరుపుకుంటారు, బతుకమ్మ ఆడుతారు. మన తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పండుగ అందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి. ఈ పండుగని ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సమానంగా పూలతోటి అమ్మవారిని కొలిచి అందరూ కూడా ఆటపాలతోటి చాలా బాగా ఆడుకుంటారండి. పూర్వం ఒక రాజు తనకి సంతానం లేకపోతే అమ్మవారిని కొలిస్తే అతనికి ఒక కుమార్తె కలిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ కుమార్తెకి బతుకమ్మ అని కూడా పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇన్నేళ్ల నుంచి కంటిన్యూగా కొనసాగుతుందండి ఈ పండుగ. మన తెలంగాణలో చాలా ప్రాముఖ్యత ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు మొదటి రోజు నుంచి 9 రోజులు కూడా దీన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి. చివరి రోజు సద్దుల బతుకమ్మ అని చెప్పని అందరూ కూడా ఇంటి నుంచి సద్దులు తెచ్చుకొని అందరూ ఒక దగ్గర చేరి బతుకమ్మ ఆడి సద్దులు అందరూ కూడా పంచుకొని చాలా వైభవంగా ఆడుకొని వెళ్తారు.